అప్లై చేసుకున్నారా? ఈ మధ్య వచ్చింది వికసిత్ భారత్ బండి వచ్చింది, నరేంద్ర మోడీ బండి వచ్చింది, చేసుకున్నారా? అప్లై చేసుకున్నారా? లేని వాళ్ళు గ్యాస్ కనెక్షన్, లేని వాళ్ళందరూ గ్యాస్ కనెక్షన్ అప్లై చేసుకోండి. నెల రోజుల లోపల మొత్తం రిలీజ్ అయితే ఏం లిమిట్ లేదు, గ్రామంలో ఎందరికన్నా ఉండొచ్చు. ప్రతి సిలిండర్ మీద 350 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు. మనందరికి 4 ఏళ్ల నుంచి ఫ్రీ రేషన్ ఓడిస్తున్నారమ్మా, ఫ్రీ రేషన్ అందరికీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. రానున్న 5 సంవత్సరాలు కూడా ఫ్రీ రేషన్ ఇస్తామని నరేంద్ర మోడీ చెప్తున్నాడు. మనకి బీమార్లు అయితే మన ఇళ్లలో ఎవరు బీమార్ అయినా తెల్ల రేషన్ కార్డు ఉంటే నిజామాబాద్ జిల్లాలో 30 హాస్పిటల్ ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 5 లక్షల దాకా బిల్లు నరేంద్ర మోడీ కట్టాడు హాస్పిటల్కి. కేవలం తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు. ఇవన్నీ కూడా ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు నరేంద్ర మోడీ చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ అన్ని అబద్దాలు, మహిళల్ని మోసము, యువతని మోసము, రైతులని మోసము. ఇప్పుడు గల్ఫ్ కార్మికుల్ని కూడా వాళ్ళ పడుతున్న బాధకు కూడా వీళ్ళకి ఏమాత్రం కనికరం రాదు. వాళ్ళతోటి కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ అన్ని వేసుకుంటా మళ్ళా రిజర్వేషన్ తీసేస్తే నరేంద్ర మోడీ అని దొంగ నాటకం చేస్తున్నాడు. రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ దళిత సోదరులందరూ వినండి, క్రిస్టియన్లు కూడా వినండి. మొత్తం 1875లో పెట్టిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఫస్ట్ దాని పేరు మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అని ఉండే. దాని 1921లో 46 ఏళ్ల తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా పేరు మార్చి క్రిస్టియన్ పేరుకి బయటపడేసింది. దాని తర్వాత స్వాతంత్రం వచ్చినాక అంబేద్కర్ గారు రిజర్వేషన్ తెచ్చింది ఎస్సీ ఎస్టీలకి. దాని తర్వాత 1981లో ఆ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని మైనారిటీ ఇన్స్టిట్యూట్ గా స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీలకి సీట్లు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్ పీకేసింది కాంగ్రెస్ పార్టీ. అదే రకంగా జామియా మిల్లా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ 1925 ఉండే. 2011లో సోనియా గాంధీ మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పీకి పడేసింది అందులోకెళ్ళి. మొత్తం రేపు ఇదే రకంగా రేవంత్ రెడ్డి నడిస్తే ఉస్మానియా యూనివర్సిటీ కూడా మైనారిటీ స్టేటస్ ఇస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలి ఉన్నది, దానికి కూడా మైనారిటీ స్టేటస్ ఇస్తారు. మన పిల్లగాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లగాళ్ళకి ఎక్కడ కూడా చదువుకునే అవకాశం కూడా ఉండదు. ఏదో ఊరవతల కాలేజ్ వదిలేశారు చదువుకోమని చెప్తారు. చాలా జాగ్రత్తగా ఉండాల. అందరినీ పోచేసి తుర్కోలకి రిజర్వేషన్ ఇద్దామన్న నాటకం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఆల్రెడీ చేసింది. తీసుకొచ్చి ముస్లింలను తీసుకొచ్చి బీసీలను దొరకొట్టింది. మన ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తక్కువ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఇది చరిత్ర. కాంగ్రెస్ 1981కి చెప్తున్నా మీకు. కాంగ్రెస్ ఈ అన్నిటికీ సుప్రీంకోర్టు వ్యతిరేకంగా ఉంటే పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఈ మైనారిటీ స్టేటస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అమ్మా ఇవాళ హిందూ ముస్లిం భారతీయ జనతా పార్టీ చేయదు, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రాబ్లం ఏంది చెప్పాలన్నా మీకు? భారతదేశంలో లేదు ఈ ప్రాబ్లం, మీ ప్రపంచ వ్యాప్తంగా ఇదే ప్రాబ్లం. ఇస్లామీ నమ్మనోడు ఎవరైనా సరే, క్రిస్టియన్ అయినా సరే, హిందూ అయినా సరే, బుద్ధిస్ట్ అయినా సరే, ఎవరైనా మీకు సిరియాలో వెళ్ళే, జార్డన్లో వెళ్ళే, ఇరాన్లో వెళ్ళే, ఇరాక్లో వెళ్ళే, ఇజ్రాయెల్లో వెళ్ళే, ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళే, పాకిస్తాన్లో వెళ్ళే, ప్రాబ్లం హిందూ ముస్లిం కాదు. ముస్లిం వ్యతిరేకులు ఎవరైనా సరే, దళిత క్రిస్టియన్లు మిమ్మల్ని ఫస్ట్ ముంచింది, మీ రిజర్వేషన్ తీసేసింది యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఈ అందరూ ముస్లింలు తప్ప వీళ్ళ కళ్ళకు ఓళ్ళు కనబడరు. ఓటు బ్యాంకు రాజకీయాలు మితిమీరి చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ నేను డేట్లతోటి పేర్లతోటి చెప్తున్నా మీకు. దళిత సోదరులందరూ వినండి. నరేంద్ర మోడీ బతుకున్నంత కాలం 1% ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తగ్గవు, 1% తగ్గదు. ఆయన ఇంకింత మన రెడ్డి సోదరులకి, మన ఆర్యవైశ్య సోదరులకి, మన బ్రాహ్మణ సోదరులకి, అగ్రవర్ణాలలో ఉన్న పేదల కోసం కూడా 10% రిజర్వేషన్ పెంచింది నరేంద్ర మోడీ. తగ్గించే ప్రసక్తే లేదు నరేంద్ర మోడీ బతుకున్నంత కాలం. ఇవన్నీ కూడా గమనించండి. 6 గ్యారెంటీలతోటి వ్యతిరేకత బాగా వస్తున్నదని, ఇస్తలేరని మభ్యపెట్టనీకి కొత్త రిజర్వేషన్ పథకం తీసుకొస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగితే ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఇవన్నిటి కూడా మైనారిటీ స్టేటస్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకి చదువు లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇవన్నీ కూడా దయచేసి గమనించారు. చరిత్రలో చేసిండ్రు, భవిష్యత్తులో కూడా చేస్తారు. ఏమైందని రావు నువ్వు మాట్లాడుతున్నావు?
అక్కడ అయిపోయినాక మాట్లాడి ఇట్రా చూడు. వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, నువ్వు ఇక్కడ రా, సైడ్లకు రా. చెప్పమ్మా. నీళ్ళు లేవా? సరే చెప్తా అన్ని అవే గల్ఫ్ దేశమే మాట్లాడినా కదా ఇప్పటిదాకా. ఇప్పుడు అదే చెప్తా ఉన్నా. ఇక్కడ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నేను పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వంలా కాంగ్రెస్ వాడు 60 ఏళ్ళు వాళ్ళు ఇచ్చిండు, 10 సంవత్సరాలు కేసీఆర్ వాళ్ళు ఇచ్చిండు. ఎందుకమ్మా నీళ్ళు వస్తలేవు? నరేంద్ర మోడీ ప్రతి ఇంటికి, భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న ప్రతి ఇంటికి, ప్రతి గవర్నమెంట్ ఉన్న, బీజేపీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాలలో ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి మంచినీళ్ళు అందించిన ఘనత నరేంద్ర మోడీది. ఎందుకు వస్తలేవంటే ఇక్కడ అవినీతికి సరిపోతున్నది సొమ్మంతా. ఇక మన ప్రాంతంలో ఏం జరుగుతున్నాయంటే అసైన్డ్ ల్యాండ్లు కబ్జాలు, ప్యాక్స్, అన్ని ప్యాక్స్లల్లా అవినీతి, మొరం క్వారీలు, ఇసుక క్వారీలు, పైసలు సంపాదించుకుని ఇక్కడ ఎమ్మెల్యేలంతా. నేను చెప్తా ఉన్నామా, రానున్న కాలంలో ఇప్పటి వరకు ఒకటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండే నిజామాబాద్ జిల్లాలో. ఇప్పుడు నేను ఎంపీ అయినాక 7 రైల్వే బ్రిడ్జ్లు ఇనాగ్రేషన్ అయినాయి, పనులు కొనసాగుతా ఉన్నాయి. 7 ఒకటి 1947కి వెళ్ళి 2019 వరకు ఒక్కటైంది. ఈ 4 ఏళ్లలో 7 రైల్వే బ్రిడ్జ్లు చేసుకున్నాం. రానున్న కాలంలో కూడా మన రైల్వే స్టేషన్ కాడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తక్షణమే శాంక్షన్ చేస్తా ఉన్నా. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకోవాలి మనం డిచ్పల్లి కాడికి. ఇది కూడా లేదు. ప్రామిసులు చేసిండ్రు, అక్కడే వాగ్దానాలు చేసిండ్రు, పారిపోయిండ్రు. ఇప్పుడు ఎలక్షన్లే ఓడిపోయిండ్రు. బీసీ హాస్టల్ కి కొత్త బిల్డింగ్ మనం కట్టుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఈ ప్రాంతంలో మంచినీళ్ళ ప్రాబ్లం ఉన్నది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మీకు మోసం చేస్తూనే ఉన్నాయి. ఎన్నిసార్లు మోసపోతారమ్మా. కేసీఆర్ ఏమో మీకు అన్ని చేసిన వాగ్దానాలు ఒక్కటి నెరవేర్చకుండా వెళ్ళిపోయిండు. ఈ కాంగ్రెస్ అయితే ఆ కేసీఆర్ అన్న 13 ఏళ్లు తెలంగాణ కోసం కొట్లాడిండు. ఓ 10,000 రైతు బంధు ఇచ్చిండు, 500 పెన్షన్ ఉంటే దాన్ని 2,000 పెంచిండు. అవునా కాదా? ఇవాళ 6 వాగ్దానాలల్లా 6 గుడ్లు పెట్టిండు, గాడిద గుడ్డు పెట్టిండు. ఒక్క గుడ్డు గాడిద గుడ్డు విచ్చుకోదు. అన్ని అబద్దాల మాటలు, అన్ని అబద్దాలు. మహిళలు, గరీబులు, రైతులు, గల్ఫ్ సోదరులు, దళిత క్రిస్టియన్లని అందరినీ మోసం చేసుడు, అవినీతి చేసుడు, వీళ్ళందరి తీసుకుపోయి ఆస్తులంతా తుర్కోలకు ఇస్తారట. రాహుల్ గాంధీ కుల్లా చెప్తా ఉన్నాడు, స్టేట్మెంట్ ఉన్నది. అందరు పిల్లగాళ్ళు చూపెట్టాలి ఇంట్లో మహిళలకి. అందరి ఇళ్లలో జొరబడి ఎక్స్రేలు చేస్తారట. ఎక్స్రేలు ఎవరికి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎవరికి ఎంత బంగారం ఉన్నది, అన్ని లెక్కలు కడతాడట. ఎంత అవసరమో అంతనే వస్తాడట. మిగిలిన తీసుకుపోయి తుర్కోలుగా పెడతాడు. చెప్పి చూపెట్టాడు. యూట్యూబ్ లో వీడియో ఉన్నది రాహుల్ గాంధీది. ఇటువంటి అరాచకం కాంగ్రెస్ పార్టీ వస్తే చేస్తారు. నేను చెప్తాను, ఈ జీవన్ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఆయన కుల్లా మాట్లాడుతున్నారు. హిందువులకి ఎక్కడైతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి తుర్క దేశాలలో ఇబ్బందులు పడి ఇండియాకు వచ్చిన హిందువులకి పౌరసత్వం ఇయ్యొద్దట. కానీ బంగ్లాదేశ్, మయన్మార్కి వెళ్లి రోహింగ్యా తుర్కులు ఎవరైతే ఇక్కడ చొరబాటుదారులుగా ఉన్నారో వాళ్ళందరికట పౌరసత్వం ఇయ్యాలన్నట. రేపు మనము నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి కాగానే హిందువులందరికీ పౌరసత్వం ఇస్తారు. ఈ రోహింగ్యా తుర్కోలని, బంగ్లాదేశ్ తుర్కోలను వెళ్ళగొట్టుడు. మళ్ళా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే కూడా